బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష నేతల భేటీ కొనసాగుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా హాజరయ్యారు. ప్రతిపక్షం తరపున లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు చర్చించాల్సిన అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పార్లమెంటరీ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం విపక్షాలను కోరుతోంది. అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై పార్లమెంటులో మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా సమాధానమివ్వనున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ అనెక్స్ భవనంలో అఖిలపక్ష నేతల భేటీ కొనసాగుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, అఖిలపక్షం భేటీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నేతృత్వంలోని అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. అన్ని పార్టీలకు చెందినటువంటి నేతలు, కీలక నేతలంతా కూడా హాజరయ్యారు. ఈ భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం చూసుకున్నట్టుగైతే మాత్రం రానున్న ఈ బడ్జెట్ సమావేశం అంటే ఎల్లుండి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యంగా బడ్జెట్ కి అంతరాయం లేకుండా అందరూ సహకరించాలి, అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తాం, అన్ని రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తాం, తగిన విధంగా స్కీమ్స్ ఉంటాయి అని చెప్పేసి కూడా కిరణ్ రిజిజు అందరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే విపక్ష నేతలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా తమ వాదన వినిపించబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రతిపక్షం తరఫున లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇక తృణమూల్ కాంగ్రెస్, ఇక డిఎంకే, ఇక విపక్ష పార్టీలన్నీ కూడా కేంద్రాన్ని ఇరుకుని పెట్టేందుకు అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ముఖ్యంగా జేపీసీ అంశానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ వాదనలకు ప్రాధాన్యత ఇవ్వకోకుండా కేవలం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఇచ్చిన సవరణలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఈ జేపీసీ నిర్వహించడం జరిగింది. మరి ఆ అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించారు. మరి ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు చాలా వేడిగా జరుగుతాయి. ప్రతిపక్ష పార్టీలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకోకుండా పాలక పక్షం ఏకపక్షంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా ప్రతిపక్ష నేతలందరూ కూడా దుమ్మెత్తిపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో రేపటి నుంచి పార్లమెంట్ జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలు ఈ రకంగా రసాభాసగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. విపక్ష పార్టీలన్నీ కూడా అస్త్రశస్త్రాలను రెడీ చేసుకొని పాలక పక్షంపై యుద్ధానికి, సమరానికి సిద్ధమవుతున్నాయి. మరి అయితే ఇక్కడ ఈసారి బడ్జెట్ చాలా కీలకమైంది. మరి ఈ బడ్జెట్ లో ఏం మానవుడికి ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ ఇస్తుంది ప్రభుత్వం అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ముఖ్యంగా టాక్సేషన్ ద్వారా కొంత రిలీఫ్ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతో పాటు ఇక డిజిటల్ యుగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో డిజిటల్ రంగంలో ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, అలాగే టీవీలు, ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటి కూడా భారీగా రేట్లు తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో పాటు క్యాన్సర్ కారక మందులపై కూడా రేట్లు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఎక్స్పోర్ట్ పరికరాలు మాత్రం రేట్లు భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఏది ఏమైనా సరే ఈసారి బడ్జెట్ జనాకర్షణగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. మరి చాలా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేందుకు ప్రతిపక్షం కూడా సర్వం సిద్ధం చేసుకుని సమయానికి సయ్యంటూ రెడీ అవుతున్నాయి. రైట్ రామకృష్ణ.